ఎల్లాల శంకరవను. ఎల్లాల శంకరవను మా వారు కాంట్రాక్టరు. మేము జైత్యాలు వచ్చి 50 సంవత్సరాలే. బతుకమ్మలు ఊళ్ళే వెరైటీ ఆటలు బాగా, కట్ల పువ్వులు, గుమ్మడి పువ్వులు, తంగెడు పువ్వు, మంచిగా కోలలు, మంచిగా కోలలు వేసుకొని మంచిగా 4 గంటలకే ఆటలు ఆడుకొని మంచిగా సంబరాలు చేసుకుందాము. ఇప్పుడు బంతి పువ్వులు, ఇప్పుడు వెరైటీ ఆటలు, కోలలేసుడు, బాగా డ్యాన్సులు చేసుడు, పిల్లలు డీజేలు పెట్టుకునుడు. అది ఇప్పుడు కొత్త వెరైటీలు. మాకు అప్పటిదే బాగుంటుండే. మంచి కుండ అన్నీ మంచిగా నెయ్యి, మంచిగా సత్తులు మంచిగా ఉన్నంతలో మేము చేసుకుందాము పండగలు. ఇప్పుడు ఇవన్నీ వెరైటీలు అన్నీ. ఇక మాకు ఇది సంతోషం. మాది వెనకటిదే మాకు మంచి సంతోషం. ఇప్పుడు అన్ని పిల్లలతో సమానంగా మాకు చేయలేము, ఎగురలేము. డ్యాన్సులు, కోలలు, వీడికి సంతోషము. మా సంబరాలు మా రెడ్డి ఫంక్షన్ హాల్లో అందరము మంచిగా బతుకమ్మ వేరిచ్చి తయారులు అవటానికి పోయి వస్తాండ్రు. రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో, రామ రామ వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో, పెద్దలాకొచ్చింది వియ్యాలో పేత్రాయమాస వియ్యాలో, పెద్దలాకొచ్చింది వియ్యాలో పేత్రాయమాస వియ్యాలో, బాలలాకొచ్చింది వియ్యాలో బతుకమ్మ పండుగ ఇయ్యాలో, బాలలాకొచ్చింది వియ్యాలో బతుకమ్మ పండుగ ఇయ్యాలో, బాలలంతా గుడి వియ్యాలో ఆడుకోను వాయిరుయ్యాలో, బాలలంతా గుడి వియ్యాలో ఆడుకోను వాయిరుయ్యాలో, ఉత్తరం పోయి వియ్యాలో ఉల్లి పూలు తెచ్చి వియ్యాలో, దక్షిణం పోయి వియ్యాలో దండి పూలు తెచ్చి వియ్యాలో, ఇది పనమటికి పోయి వియ్యాలో పారిజాతం తెచ్చి వియ్యాలో, ఒక్కడే మాయన్న వియ్యాలో ఇసిరిసిరి సంపె వియ్యాలో, మానుకంత శనుకు వియ్యాలో, మసిలి కొట్టె వియ్యాలో మర్రి కొట్టె వియ్యాలో, వర్షములు నాని వియ్యాలో, ఎవరి చెల్లెన్లను వియ్యాలో వారెత్తుకున్నరే వియ్యాలో, మాకొక్క అన్నుంటే మాకొక్క చెల్లి ఉంటే వియ్యాలో మేమెత్తుకుందుమే వియ్యాలో, ఇంటికి వేయిన్రు వియ్యాలో మూల మంచాలేసి వియ్యాలో, ముసుగులు పెట్టిండ్రు వియ్యాలో, ఎంది కొడుకులాల వియ్యాలో మీరెందుకు ఇట్లా చేసిండ్రు వియ్యాలో, మాకొక్క చెల్లి ఉంటే వియ్యాలో మేము మా చెల్లెని ఎత్తుకొని ఇయ్యాలో మేము ఆడుకుందాం వియ్యాలో. గింతే ఇక. రెడ్డి జన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రెడ్డి సంఘంలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నా. ఇక్కడికి విచ్చేసిన మహిళా మణులందరికీ స్వాగతం, అభినందనలు. మేము ఇది ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీలాగా ఇక్కడ రెడ్డి సంఘంలో జరుపుకుంటాము. ఇట్లా అందరు కలిసి ఒక్క దగ్గరకు వచ్చి జరుపుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఇది మన సంస్కృతిని మన ముందు తరాల వారికి కంటిన్యూ చేయడానికి తోడ్పడుతుందని భావిస్తున్నాం. ఈరోజు మన రెడ్డి జన సంక్షేమ ఆధ్వర్యంలోనే మనము బతుకమ్మ చేసుకుంటున్నాం. ఇది ఊరు తెలంగాణ మొత్తం ప్రతి ఒక్కరూ, ప్రతి ఆడపడుచుకి ఒక పెద్ద పండుగ. మనం పువ్వులను అన్నీ ఒక దగ్గర సమకూర్చి అమ్మవారిని మన అక్కడికి పిలిచి మనం ఆ కోన్ షేప్లో వచ్చే అదే ముందు కూడా అదే అంటారు. అంటే ఒక పర్వతం లాగా పూలను కట్టి పైన పెట్టే గౌరమ్మ అంటే పార్వతి అమ్మవారిని అక్కడికి పిలిచినట్టు అంట. సో అందుకని మనం అలా పిలిచి అమ్మవారిని మన ఈ 9 రోజులు నవరాత్రులు పిలిచి అమ్మవారికి పూలతో పూజించే ఈ పండుగే ఈ దసరా నవరాత్రులు. ప్రతి ఆడపడుచుకి తెలంగాణ వాళ్ళలో మనకి ఇది చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ప్రతి పెద్ద పండుగే అందరం కలిసి చేసుకోవడం. మళ్ళీ వినాయక చవితి అప్పుడు నవరాత్రులు, మళ్ళీ ఇది మన సంస్కృతిని, మన తెలంగాణను ఇక్కడే కాదు గ్లోబల్ తెలంగాణ అంత మొత్తం ఆల్ ఓవర్ ఇన్ కంట్రీలో మనం ఆల్ ఓవర్ వరల్డ్లో చేసుకోవడం నిజంగా ఇది మనకు చాలా ప్రౌడ్ మూమెంట్. అండ్ ఐ థింక్ పిల్లల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఇది మనకు చిన్నప్పటి నుంచి వాటిలకు అలవాటు చేస్తాం. అండ్ ఈవెన్ పిల్లలు కూడా ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారంటే వాళ్ళకు కూడా ఈ పండుగ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అందరూ ఇంత కళాత్మకంగా అందరం కలిసి చేసుకోవాలని అనుకుంటారు. సో ఈ బతుకమ్మ పండుగ ఇలానే కాకుండా సైంటిఫిక్ రీజన్ కూడా తెలుసు అనుకుంటా అందరికీ.
పూలు అనేది ఇప్పుడు ఇది మాన్సూన్ ఎండింగ్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఇన్సెక్ట్స్ కిటిక్రిమలు అన్ని బ్రీడింగ్ సీజన్. సో ఈ పూలన్నిటికీ హెర్బల్ క్వాలిటీస్ ఉంటాయి, వాటికి సైంటిఫిక్ అవన్నీ మెడిసినల్ ప్లాంట్స్. సో అవన్నీ మళ్ళీ మనం ఇవన్నీ తీసుకెళ్లి నిమజ్జనం చేసిన రోజు ఆ నీళ్లు కూడా శుభ్రపరుస్తామని అని దట్ ఈస్ ఆల్సో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. సో ఇది ఎప్పటికీ ఇలా కంటిన్యూ అవుతుంది అండ్ ఇంకా ఎక్కువనే అవుతుంది అని ఆశిద్దాం. మీ చిన్నతనంలో బతుకమ్మ ఎలా అయింది? ఇప్పుడు ఏసీ హాల్ బుక్ చేసుకొని మరి డీజే సాంగ్స్ పెట్టుకొని మరి బతుకమ్మ ఆడుతున్నారు. చిన్నప్పుడైతే చప్పట్లు కొట్టి అలా చేసేవారు కదా, చప్పట్లు కొని పెద్దవాళ్ళతో ఆడేవారు. ఇప్పుడు డీజే అంటే ఏ రకంగా డిఫరెన్స్ ఏంటి? మీకు ఏది బాగా అనిపిస్తుంది? ఆ ట్రెండ్ బాగుందా, ఈ ట్రెండ్ బాగుందా, ఎందుకు? ఏ రకంగా చేసినా అమ్మవారిని మనము మంచి మనసుతోనే పిలుస్తున్నాం. అందరము అమ్మవారిని అప్పుడు చప్పట్లు కొట్టి పిలిచాము, ఇప్పుడు ఈ పాటలేనా, కానీ అది మరవలేదు. మనం అది కూడా చేసినాకనే ఇది చేస్తున్నాం. దానికి ఇంకా మనం ఎక్కువ ఎంజాయ్మెంట్ చేసుకుంటా చేసినాం. ఆ చిన్నప్పటిది అది వేరే, ఎలాగో ఆ పాటలు ఓన్గా వచ్చే పాటలు మేబీ ఇంకా మళ్ళీ నేర్చుకొని మళ్ళీ అట్లా చేస్తామేమో, కానీ ఇది కూడా మాకు ఎంజాయ్మెంటే. మనం ఏ రకంగా అయినా పూజిస్తున్నామో, పూజ అంటే వేరే ఏవో పిచ్చి పిచ్చి సాంగ్స్ కాకుండా మనం మంచి పాటలు పెట్టి అది ట్రెడిషనల్ సాంగ్స్ తోనే ఎంతరం కలిసి ఎంజాయ్ చేయడం, అమ్మవారిని కొలవడం. ఓకే. రెడ్డి జన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహా బతుకమ్మ సంబరాలు జరపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఈ బతుకమ్మను జరపడం జరుగుతుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేస్తున్నారు. వారందరికీ శుభాభినందనలు. ఒకటి ఏంటంటే, ఇంతకు ముందు చిన్నప్పుడు పాటలు అమ్మమ్మ వాళ్ళు ఏ రూపకంగా అంటే మహాభారతము రామాయణమును పాటలాగా అల్లి అందులో కథను పాటలాగా పాడేవారు. ఇప్పుడు మాత్రం అలా లేదు. కానీ అయినా పర్లేదు, మన తెలంగాణలో జరుపుకునే పండుగను ఇప్పటికీ మనం ముందు తరాల వారికి తీసుకెళ్తూ జరిపిస్తున్నామని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు బాగా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మా రెడ్డి సంఘంలో చాలా ఘనంగా జరుపుకుంటాం. అప్పటి రెండు అప్పుడు, ఇప్పటిది ఇప్పుడు, ఎప్పుడు అమ్మవారిని కొలవడమే మన తెలంగాణ సంస్కృతి. అందుకు చాలా సంతోషం. మా మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. చాలా బాగా జరిగింది. చిన్నప్పుడు డీజే లేవు, ఇప్పుడు డీజేలు ఉన్నాయి. ఎప్పటిదప్పుడే ట్రెండ్ అంతే. ఇక ట్రెండ్ను బట్టి ఉండాలి. అప్పటిదప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంటది. ఇప్పటి వాళ్ళు పిల్లలు వినరు కదా, వాళ్ళకి పాటలు పెడితేనే ఉల్లాసం వస్తుంది. అందుకే ఎప్పటిదప్పుడే అని ఒప్పుకోవాలి, తప్పదిగా. రెడ్డి జన బాంధవులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు రెడ్డి జన సంక్షేమ సంఘంలో బతుకమ్మ పండుగ సంబరాలు చాలా ఘనంగా జరిగాయి. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలంగాణ సంస్కృతి మరియు మన ఆచార వ్యవహారాలు, పూలను పూజించి మనము గౌరమ్మ తల్లిని ఎలా పూజించాలి అనేదాన్ని ఈరోజు మనం చూపించడం జరుగుతుంది. అదేవిధంగా వెనుకటి తరంలో మహిళలు చప్పట్లతో చాలా చక్కగా చేసుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలు, పెద్దలు చాలా చక్కగా డ్యాన్స్లతో, ఏసీ హాల్ అయినా పర్వాలేదు, వీధుల్లో కూడా ఈ 9 రోజులు చక్కగా ఆడుకుంటున్నారు. అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి మనం ఈ పండుగని, సంస్కృతిని మన భావితరాలకు అందించి ఈ బతుకమ్మ పండుగను మన వేరే కల్చర్ వాళ్ళకి కూడా పరిచయం చేయడం వలన మనకు చాలా ఇది గొప్పతనం, తెలంగాణ యొక్క గొప్పతనం తెలుస్తుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.